హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నోటికి ఎంతో రుచికరంగా ఏడాది పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి టిఫిన్స్లోకే కాదండి, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, నోటికి రుచి తెలియనప్పుడు వేడివేడి అన్నంలో ఈ అల్లం పచ్చడి వేసుకుని ఒక ముద్ద తింటే అలా ఆహా అనాల్సిందే. ఇప్పుడు పక్కా కొలతలతో రెడీ చేసుకుందాం. ఇక మొదలెడదామా? నేను 1/2 కిలో అల్లం తీసుకున్నాను. దానితో పాటు 100 గ్రాముల వెల్లుల్లిపాయలు. అల్లంని శుభ్రంగా పొట్టు తీసి కడుక్కుని తడిపోయే వరకు తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 50 గ్రాముల ధనియాలు, 1 స్పూన్ మెంతులు వేసి 70% వేయించుకుని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 100 గ్రాముల నూనె వేసుకుని అల్లం ముక్కలు మంచి ఒక్కపొడి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. నేను 1/2 కిలో అల్లంకి 1/2 కిలో బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు, మసాలా దినుసులు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక తిప్పు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందే ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు 1/4 కిలో వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం వేసి మళ్ళీ ఒక తిప్పు తిప్పుకొని లాస్ట్గా 1/4 కిలో కారం వేసుకొని ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పచ్చడి రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం.
పచ్చడి తాలింపుకి కళాయి పెట్టుకుని 1/4 కిలో నూనె వేసుకుని తాలింపు గింజలు, 1 స్పూన్ ఇంగువ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, 10 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు పచ్చడి వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు అలా వేగిస్తేనే మనం వేసుకున్న బెల్లం వేగుతుంది. ఇది చాలా ముఖ్యం అండి. అంతే అండి, మన నోరు ఊరించే అల్లం పచ్చడి రెడీ. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.